ఇక వివరాలకు వెళ్తే హైదరాబాద్ ల్యాండ్ మాఫియా దుష్ప్రచారం చేస్తోందని, అక్రమ భవనాల్ని కూలగొడుతుంటే పేదలను బూచిగా చూపిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ పనిచేయవని, హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుందని స్పష్టం చేశారు. నగరాన్ని రక్షించే విషయంలో వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు. హైడ్రా వెనుక ఎలాంటి రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాలు లేవని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం నగరాన్ని సంరక్షిస్తామని, నగరానికి ఉన్న లేక్ సిటీ అన్న పేరును పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ 10 ఏళ్ల పరిపాలన కారణంగా నగరం వరద నగరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేరళ వరదల్ని గుర్తు చేసిన సీఎం, హైదరాబాద్ లో అలాంటి పరిస్థితి ఎవరూ కోరుకోవడం లేదని పేర్కొన్నారు. తెలంగాణను ఫ్యూచర్ సిటీగా అభివర్ణిస్తున్నాం కాబట్టి నగరం క్లీన్ సిటీగా ప్రచారం చేయాల్సిన అవసరం కూడా ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. తాను గతంలో చెప్పినట్లు ఆర్థిక సాంస్కృతిక పునరుజ్జీవనంతో పాటు పర్యావరణ పునరుజ్జీవనం కూడా అవసరమని పేర్కొన్నారు. ఈ కారణంగానే ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందని వివరించారు. ఈ ప్రయత్నంలో ప్రభుత్వానికి సహకరించి మద్దతు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. వెనుక రాజకీయ కోణం లేదు, స్వార్థం లేదు. అదొక పవిత్ర కార్యం, ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. కొందరు భూ మాఫియా వాళ్ళు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది. ఇది నా భరోసా. ప్రజలను సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.